అందరికీ సబ్బాత్ షలోం. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. బిగ్గరగా చెప్పుదామా? పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. దాకా చదువుకున్న లేఖన భావం నుంచి ఒక మాట చదువుకునే ముందు మరి మన రారాజు యాషువా మెస్సయ్యను గురించి ఎంతగా స్తుతులు చెల్లించినా, ఎంతగా కొనియాడినా, ఎంతగా ఘనపరిచినా మరి సమయము సరిపోదు, జీవితకాలము సరిపోదు. అలాంటి శ్రేష్టమైన భక్తులు ఎందరో ఈ భూమి మీద మనకు ముందుగా మాదిరి చూపించి వెళ్ళారు. ఈ లోకంలో ప్రతి వారికి మరి చాలామంది స్త్రీలకు వారి భర్తలే రాజులు వాళ్ళకు. కానీ అందరి స్త్రీలకేమో కానీ ప్రతి స్త్రీకి మాత్రము తన కుమారుడు రాజే. ప్రతి స్త్రీకి మరి ఎందుకనగా లేఖనం ఆ విధంగా చెబుతుంది. కానీ ప్రతి ఒక్కరికి రారాజు యాషువా మెస్సయ్య. ప్రతి ఒక్కరికి రారాజు, రాజుల రాజు. ఈ లోకంలో రాజులు కొంతకాలం ఉంటారు, కానీ చిరకాలం ఉండే రారాజు అయిన యాషువా మెస్సయ్యను కలిగి ఉన్న జనులు ధన్యులు. ఒక మాట మనము ఇంతవరకు చదువుకున్న లేఖన వాళ్ళ నుంచి రోమాపత్రిక, అపోస్తలుడైన సౌలు గారు రాసిన రోమిలో రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం చదివిన తర్వాత మరి పద్మ చెల్లెమ్మ, అదస్స చెల్లెమ్మ ప్రార్థన చేస్తారు. పదకొండవ అధ్యాయం 25వ వచనం. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొన కోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇజ్రాయిల్నకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగను. మైక్ వెళ్ళదా? పరలోకమందున్న తండ్రి, సర్వాధికారి, సర్వశక్తులకు యెహోవాలో మీకే స్తుతులు స్తోత్రములైన 6 దినములు సృష్టించి 7వ దినాన్ని విశ్రమించి ఆ విశ్రాంతి దినాన్ని ఆశీర్వదించి మీకును మాకును నిత్య నిబంధనగా తరతరములు కట్టడగా ఇచ్చిన ఇట్ట సబ్బాత్ దినాన్ని తెలుసుకునే ధన్యత భాగ్యం ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మరి తండ్రి వరకు మీరు మాకు తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ స్తోత్రనైనా అయ్యా మీ దాసులైనా అన్నయ్య వాక్యం చెప్పడానికి నిలబడి ఉండగా తండ్రి, అన్నయ్యని మీ ఆత్మతో నింపండి తండ్రి. మీ స్తోత్రనైనా అన్నయ్య ద్వారా మీరే మాతో మాట్లాడండి తండ్రి. మీ స్తోత్రనైనా విన్న వాక్యం మాలో ఫలింపజేయండి తండ్రి. మీ స్తోత్రన మంచి నేలను పండి విత్తనం వల్ల మాలో ఫలించటకు సహాయం చేయండి తండ్రి. అయ్యా నేను నోరు తెరుము దాన్ని నింపిదన్న రీతిగా తండ్రి అన్నయ్య వాక్యం చెప్పడానికి మరి తండ్రి నిలబడి ఉండగా మీ యొక్క ఆత్మాభిషేకంతో నింపి మా తండ్రి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మీరే మాకు అనుగ్రహించమని నజరేయుడైన యెహోవా మెస్సయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ చెల్లమ్మ. మరి గత 2 సబ్బాతులు కూడా మనము ఈ రోమా పత్రిక 11వ అధ్యాయం ద్వారా ధ్యానించుకున్నాము. ఇది మరి 3వ మెసేజ్, పార్ట్ 3 చివరిది ఈ యొక్క అధ్యాయంలో. అయితే మరి అనేక విషయాలు మనము ఈ యొక్క అధ్యాయము ద్వారా అపోస్తలుడైన సౌలు గారు రాసిపెట్టిన అన్యజనులకు రాసిన పత్రికలో మరి తేటగా ఆయన బయలుపరుస్తూ వచ్చాడు. ఒలివ చెట్టు ఎవరు అని, ఒలివ చెట్టు వేరు ఎవరు, దాని యొక్క కాండము మొదలుకొని అంటే మొద్దు ఎవరు, దానికి మరి కొమ్మలు ఎవరు, మనం ఎవరము,
ఈ విధంగా మరి వేరు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులని మరి భక్తులైన శ్రేష్ఠులైన అనేకులైన భక్తులు యెషై మొద్దు నుండి చిగురించునని, ఆ విధంగా మరి దావీదు వంశజులు మరి యాకోబు యొక్క గోత్రికులు వీరందరూ మరి ఆ చెట్టును సూచిస్తున్నదని మనము తెలుసుకుంటూ వచ్చాము. అయితే వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యము అని, వారి క్షీణదశ లోకమునకు ఐశ్వర్యం అయితే మరి మనకి ఏ విధంగా ఉంటుంది అని అన్ని జనులమైన మన విషయంలో మాట్లాడుతూ వచ్చాడు. సో ఆయన యొక్క పరిచర్య ఏ విధము చేతనైనా తన స్వజనులకు పౌరుషము కలగచేయాలని, ఏ విధము చేతనైనా కొందరిని ఇజ్రాయెల్లో నుంచి రక్షించుకోవాలని ఆయన యొక్క పరిచర్యను విస్తరింపచేస్తూ వచ్చి ఉన్నానని ఆయన మనతో మాట్లాడాడు. మరి ఈ దినమున మరి ఆ యొక్క మర్మం ఏంటో దాన్ని ఇక్కడ క్లియర్ కట్గా చెప్తున్నాడు. చాలా ఎంత స్పష్టంగా చెప్పారో చూడండి. అన్యజనులైనా మరి రోమిలతో మాట్లాడుతూ, అంటే ప్రపంచంలోని అన్యజనులు అందరితో మాట్లాడుతున్నాడు, ఒక రోమిలకు మాత్రమే కాదు ఇది ఆయన రాస్తున్న పత్రిక. కాబట్టి ఓ ప్రపంచంలో ఉన్న ఓ సహోదరులారా, విశ్వాసము ద్వారా రక్షింపబడిన వారులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకోవాలని నేను కోరుచున్నాను. అదేంటి? ఆ మర్మం ఏంటి? ప్రపంచంలోని అన్యజనుల యొక్క ప్రవేశము సంపూర్ణ మగు వరకు. ప్రపంచంలోని అన్యజనుల యొక్క ప్రవేశం అంటే పరలోకపు తండ్రికి ఒక లెక్క గలదు, ఆయనకు ఒక కౌంటింగ్ ఉన్నది. ప్రపంచంలోని అన్యజనులందరూ ఎందరూ ఆయన యొక్క నీతిలో ప్రవేశించాలో, ఆయన ధర్మంలో ప్రవేశించాలో, ఆయన మార్గంలో ప్రవేశించాలో, ఆయనను ఎందరూ విశ్వసించాలో, విశ్వాసము ద్వారా మరి ఏ విధంగా మనము అబ్రహాము సంతతి అవ్వాలో, ఆ వేరైన అబ్రహాం యొక్క ఆ యొక్క చెట్టుకు, ఆ ఒలివ చెట్టుకు మనం ఏ విధంగా అంటగట్టబడుచున్నామో దీన్ని తెలియపరుస్తూ మరి తెలుగు వ్యాఖ్యానం ఇంకొక గ్రంథంలో చాలా చక్కగా రాశారు. ట్రాన్స్లేషన్ చాలా బాగా నచ్చింది అది, అందుకే నేను గ్రంథంలో చదివిస్తాను. సేమ్ ఇదే మాట. సోదరులారా, మీ దృష్టిలో మీరే జ్ఞానులమని అనుకోకుండేలా మీరొక రహస్య సత్యము తెలుసుకోవాలని నా కోరిక. చూడండి ఏమంటున్నాడు, మీ దృష్టిలో మీరే జ్ఞానులమని అనుకోకుండేలా మీరొక రహస్య సత్యము తెలుసుకోవాలని నా కోరిక. అదేమిటంటే, ఒలివ చెట్టులో ఇతర ప్రజల సంఖ్య పూర్తి అయ్యే వరకు ఇజ్రాయెల్ ప్రజలో కొంత భాగానికి మొద్దుబారిపోయిన హృదయము ఉంది. ఒలివ చెట్టుకులో ఇతర ప్రజల సంఖ్య చేరే వరకు, అంటే ఒలివ చెట్టుకు అంటగట్టబడుచున్న మనము, ఇంకా కొందరు అంటగట్టబడవలసిన వారు ఉన్నారు ప్రపంచంలో, అన్యజనులు. సో ఆ యొక్క అంటగట్టబడే వారు యొక్క లెక్క సంపూర్తి అయ్యే వరకు ఇజ్రాయెల్ యొక్క ఆ యొక్క చెట్టులో కొంత భాగము మొద్దుబారిపోయింది. అంతేకాని దాని వేరు కొట్టివేయబడలేదు, దాని మొద్దు కొట్టివేయబడలేదు. కొంత భాగము, కొన్ని కొమ్మలు, కొన్ని శాఖలు అని ఇక్కడ స్పష్టం, అంటే ఇంత స్పష్టముగా చెప్పుతున్నా, ఇంత స్పష్టంగా ఆయన రాయించి పెట్టినా మరి ఎందుకు పరిశుద్ధ గ్రంథాన్ని బాగా ధ్యానించే వారికి ఎందుకు అర్థం అవ్వడం లేదో నా ఊహలకు అందదు. ఎందుకంటే చాలా తక్కువ చేసి మాట్లాడుతుంటారు ఇజ్రాయిల్లను. చాలాగా అసలు యూదులు వారు ఆయనను చంపేశారు అని చాలా తక్కువగా వారిని మాట్లాడుతుంటారు. యూదులే కనుక చంపకుంటే మనకు రక్షణ లేదు. ఒక యూదుని వేరెవరు చంపాలంటే భయపడతారు. ఒక యూదుని మీద అంటే అక్కడ ఏంటి, నిర్దోషి అయిన ఆయనను, ఏ పాపము లేని పవిత్రుణ్ణి, పరిశుద్ధుణ్ణి, నిష్కలంకుణ్ణి చంపడం అంటే ఆ పిలాతు కూడా భయపడతాడు.
నేను నిర్దోషినని తన చేతులు కడుక్కుంటాడు. తన భార్యకు దర్శనంలో పరలోకపు తండ్రి హెచ్చరించిన దాన్ని బట్టి. కాబట్టి అక్కడున్న హేరోదు, ఆ రాజులు వారు భయపడతారు. మేమేమి తీర్పు తీర్చలేము, ఈయనకి ఏ దోషం ఉందని 6 దోషాలు ఆయన మీద పెట్టారు. ఈ లోక చట్టం ప్రకారముగా 3, ఆత్మీయంగా 3, కానీ అందులో ఏ ఒక్కటి నిజమైంది కాదు అని వారు ఆయనకు శిక్ష వేయడానికి, ఆయన మీరు ఈ పెట్టిన నేరాలను బట్టి కొరడాలతో కొట్టించి ఆయన వదిలేస్తానంటాడు. కానీ ఆనాటి యూదులు చంపారము, కానీ ఈనాటి విశ్వాసులైన ఆయన మళ్ళీ 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 ఆయనను చంపుతున్నారు. ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకొంటి, ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకొంటి, కాదు కాదయ్యో నా పాప రుణమునకే, కాదు కాదయ్యో నా పాప రుణమునకే, మ్రానులో బలి అయినా యవ్వాని గొర్రె పిల్ల, విలువైనా నీ ప్రేమన్ వివరింతో శ్రీయాశ్వ, విలువైనా నీ ప్రేమన్ వివరింతో శ్రేయాశ్వ. పరమ తండ్రి మీకు స్తోత్రములు. అయితే ఆనాడు యూదులు చంపారనుకుంటున్నారు, కానీ ఇప్పుడు ఆత్మీయ యూదులమైన మనము, ఆత్మీయ ఇజ్రాయిలమైన మనము, ఆయన పిల్లలముగా పిలువబడుచున్న, విశ్వాసమును బట్టి అబ్రహాము సంతతిగా పిలువబడుచున్న మనము దినదినము 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 ఆయనను చంపుతున్నాము. దానిని గొప్పగా మరి ఆయన వర్ణిస్తుంటుంటాడు, వివరిస్తుంటుంటాడు అనేక పత్రికలలో. అయ్యా మీరు బుద్ధిమంతులు అనుకోకండి, మీరు జ్ఞానులు అనుకోకండి, మీరేదో గొప్పవారని అనుకోకండి. వాగ్దానములు ఇచ్చిన ఆ పరలోకపు తండ్రి, ఎందుకంటే ఇదే రోమా పత్రికలో ఒక చక్కని మాటలు అంటాడు. రోమా పత్రిక 9వ అధ్యాయము మొదటి 5 వచనాలు. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. చూడండి ఎలా చెప్తున్నాడు ఆయన. దీన్ని సరిగ్గా ధ్యానపూర్వకంగా అర్థం చేసుకోండి. ఆయనకట దుఃఖమట దేని గురించి? నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు, మెస్సయ్యనందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను మెస్సయ్య నుండి వేరై శాపగ్రస్తునై ఉండగోరుదును. అసలు చూడండి దీని ఏ మాటలు అంటున్నాడు ఆయన. ఎలారా, నాకు చాలా బాధ ఉంది, చాలా దుఃఖం ఉంది, చాలా వేదన ఉంది. దేని గురించి? నేను యాషువా మెస్సయ్య ద్వారా నడిపించబడుతున్న నేను, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్న నేను నిజమే చెప్తున్నాను, నేను అబద్ధం చెప్పడం లేదు సుమా. ఎందుకంటే ఏదైనా అబద్ధం చెప్తాడని అనుకుంటారేమో, ఆయన చెప్తున్నాను, నిజమే చెప్తున్నాను. నాలో ఉన్న ఆయన ఆత్మ ద్వారా నేను చెప్తున్నాను. ఏంటి? నా సహోదరులను వాళ్ళకున్న స్థితిని చూసి వారిని రక్షణలోకి నడిపించడానికి అవసరమైతే నేను ఈ కృపలో నుంచి బొత్తిగా వేరు చేయబడి నేను మెస్సయ్య నుండి తప్పిపోయినా సరే, అంటే ఈ మాట ఆయన ఉద్దేశం మెస్సయ్య నుండి తప్పిపోవాలని కాదు. ఆయన మెస్సయ్య నుండి అంటే నా పితరులను, నా సొంతటి నా యొక్క ఆయన స్వాస్థ్యమైన వారిని, నా సహోదరులైన వారిని, వారికి ఈ సత్యాన్ని తెలియపరచడానికి, సర్వసత్యము తెలియపరచడానికి కొరకు ఇక్కడ మోషే గారు అంటారు కదా పరమ తండ్రితో, అయ్యా నీవు నీ ప్రజలను క్షమించకుంటే నా పేరు
నీ జీవగ్రంథం నుంచి తీసివేయి అంటాడు. అదే మాటని ఇక్కడ అదే కోణంలో ఇక్కడ అంటున్నాడు మోషే గారు, అపోస్తలుడైన సౌలు గారు. మోషే గారి యొక్క ఉపమానమును ఆయనకు దృష్టిలో ఉన్నది కదా, తన మనసులో ఉంది కదా ధ్యానపూర్వకంగా. కాబట్టి నేను నా ప్రజలను, నా యొక్క సొంత దొడ్డి వారిని, ఆయన సొంత దొడ్డి వారిని, మరి నా పితరులను నేను మెస్సేలోనికి నడిపించడానికి కొరకు నేను శాపగ్రస్తుని అయినా పర్వాలేదు. 4వ వచనం ఉంటాడు, వీరు ఇజ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములు వీరివి, పితరులు వీరివారు, శరీరం బట్టి మెస్సయ్య వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన ఎలోహిమై ఉండి నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు. ఆమేన్. యా పితరులు ఎవరి వారు? మూల పితరులు ఆ వేరు ఎవరు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఎవరు? వీరివారే కదా. ఇంకా కిందికి వెళుతూ అంటుంటాడు, అబ్రహాము సంతానము సమస్తము ఆయన సంతానం కాదు, వాగ్దానం వలన అయినది. ఇస్సాకు గురించి చెప్తాడు, నేను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తానయ్యా, నీకు కుమారుడు పుడతాడు, నీకు నవ్వు కలుగుతుంది, అతని వల్లనే నీ వాగ్దానం యొక్క ఫలము ఆ యొక్క ఇస్కరేణు వల్ల కాబట్టి విస్తరించబడతారు. అనగా ఈరోజు మనము కూడా ఆ ఇస్సాకు వలన, ఆ ఇస్సాకు గర్భం నుంచి వచ్చిన యాకోబు వలన, యాకోబు 12 గోత్రికుల వలన, సో ఆ గోత్రంలో నుంచే కదా, ఆ యొక్క యెషయి మొద్దు నుంచే కదా చిగురుగా వచ్చాడు. మరి శారీరకంగా ఆయన జన్మించింది ఆ వంశంలోనే. కాబట్టి మీరు వారిని తక్కువగా మాట్లాడకండి. మీరు వారిని తక్కువగా మాట్లాడుతూ నాకు బహు వేదన కలుగుతుంది, నాకు చాలా బాధ వేస్తుంది, చాలా దుఃఖం కలుగుతుంది. అయితే నో డౌట్ వారిని తొట్టుపాటు కలుగజేశాడు. నో డౌట్ వారు తప్పిదం చేసి అని ఇంకొక మాట అంటాడు తెస్సలోనిక పత్రికలో, మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుంచి, ఆ హేతువు చేతను మీరు ఎలోహిమును గుర్చిన వర్ధమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు ఎలోహిం వాక్యమని దాన్ని అంగీకరించితిరి గనుక మేమును మానక ఎలోహింకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని చెప్తుంటాడంటే, అన్ని జనులకు సువార్త ప్రకటించి ఆ తెస్సలోనికైలో, అయ్యా మీరు మా నోట వెలువడిన మాటలను మీరు ఏ విధంగా భావించారు? ఆయన సన్నిధి నుంచి వచ్చినట్టుగా భావించారు. మేము ఆయన దూతల్లాగా మీరు భావించారు. మేము దూతలను చెప్తున్నట్టుగా మీరు ఆ వాక్యాన్ని మీరు రిసీవ్ చేసుకున్నారు. మీరు వినటం వలన మీకు విశ్వాసం కలిగింది. కాబట్టి అందుగురించే అనుదినము ఆ పరలోకపు తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అంటే అన్యజనులారా, మీరు ఎంత ఈజీగా మీరు ఆయనను నమ్మారు అంటే, ఎంత ఈజీగా మీరు ఒప్పుకున్నారు అంటే, మా పితరులేమో వాళ్ళు ఒప్పుకోలేదు, వాళ్ళేమో తొట్టుపడ్డారు, వాళ్ళు కఠిన మనసు కలిగింది వారికి. కానీ మేము చెప్పిన మాటలను మీరు ఎలోహిం వాక్యముగా మీరు భావించి దాన్ని రిసీవ్ చేసుకున్నారు. అందుకే మీరు విశ్వాస సంబంధులయ్యారు. అందుగురించే అనుదినము అనుక్షణము పరలోకపు తండ్రికి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో, ఆ వాక్యమే అనగా ఆ శరీరధారి అయి వచ్చిన ఆ వాక్యమే, ఆ యాషువా మెస్సీనే మీలో కార్యసిద్ధి కలుగజేస్తున్నాడు. అనగా మీరు ఆయన యొక్క అడుగు జాడల్లో నడుస్తూ మీరు ఆ మార్గంలో నడుస్తున్నారు అని 14వ వచనం అంటున్నాడు. అవును సహోదరులారా, మీరు యూదయలో మెస్సయ యాషువానందున్న ఎలోహిము సంఘములను పోలి నడుచుకుని వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి. అయితే యాషువా మెస్సయ జన్మించిన ప్రాంతమైన ఆ యూదా దేశంలో ఆయనను అంగీకరించిన వారిని హింసిస్తూ వచ్చారు. అలాంటి వాడనే నేను, హింసించిన వాడనే, దూషకుడను, నేను చెరసాల్లో పెట్టాను. స్టెఫెను చనిపోయినప్పుడు నేను ముద్ర వేశాను, అనేకులను చంపిన వాడనైను. సో ఆ విధంగా శ్రమల పాలు చేసిన ఆ యూదయ ప్రాంతంలో మెస్సైను అంగీకరించిన వారు విషయంలో ఏ విధంగా అయితే వాళ్ళు బాధ పెట్టారో, మీరు మీ స్వదేశముల యందు అలాంటి శ్రమలే మీరు అనుభవిస్తున్నారు. ఇప్పుడు నిజముగా మన భారతదేశంలో అలాంటి పరిస్థితులే లేవనెత్తుతున్నాయి.
కాబట్టి భారముగా ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఉన్నది సుమా. ఇంతకాలము స్వేచ్ఛగా ప్రకటించబడింది, కానీ స్వేచ్ఛగా ప్రకటించే రోజులు వీధుల్లోకి వెళ్ళి మరి సువార్త ప్రకటించారు కాబట్టి ఆ యొక్క సత్య గ్రంథము మన యొద్దకు వచ్చింది. ఈరోజు గొప్ప గొప్ప భక్తుల యొక్క సాక్ష్యాలు నేను విన్నాను. వీధుల్లో ఒక కరపత్రం ద్వారా రక్షింపబడిన వారు ఎందరో, ఒక కరపత్రం చదివి ఒక పత్రిక తెలుసుకొని ఒక పత్రికను చూసి మన సర్వసత్యం గ్రహించిన వారు ఎందరో భక్తులు మన 2 రాష్ట్రాలలో. కాబట్టి సో అలాంటి రోజుల్లో మీరు అలాంటి శ్రమలే భరిస్తున్నారు. ఆనాడు యూదులు ఏ విధంగా అయితే మెస్సైను అంగీకరించిన వారిని శ్రమ పెట్టారో, శ్రమల పాలు చేశారో, మీరు అలాంటి శ్రమలలోనే, మీరు అలాంటి స్థితిగతుల్లోనే మీ దేశంలో ఎందున్నారు. 15వ వచనం, ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ఎలోహిమైన యాష్వాను ప్రవక్తలను చంపి మమ్మను హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరుచుచు ఎలోహింకు ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులై ఉన్నారు. ఎలోహిం ఉగ్రత తుదమట్టుకు వారి మీదికి వచ్చెను. అయ్యా, ఆ విధంగా వారు ఉన్నారు కాబట్టి, ఆ యూదులు ఆ యూదయ ప్రాంతంలో ఉన్నవారు ఆ విధంగా ఉన్నారు కాబట్టి మేము అన్యజనులకు అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న సువార్త మేము ప్రకటిస్తున్నా కూడా మమ్మల్ని చెప్పనివ్వలేదు, ఉపదేశించనివ్వలేదు. కాబట్టి అక్కడి నుంచి మేము పారిపోయి వచ్చాము. ఆ కృప మీ మీదికి వచ్చింది, ఆ కృప మీకు విస్తరించబడింది, ఆ కృప ద్వారా మీరు రక్షింపబడుతున్నారు. వారైతే మరి ప్రవక్తలను చంపుతూ వచ్చారు, చివరికి మెస్సయ్యను చంపారు. సో మమ్మలను హింసించారు, మేము అక్కడ సువార్త ప్రకటిస్తుండే. ఈయన అలాంటి వ్యక్తే, ఈయన అలాంటి బాపతే, ముందుగా ఆ పని చేసిన వాడే. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు, అలా చేసిన వారు అయితే అయినా కూడా ఆయన కృప నా మీదకి ఏ విధంగా వచ్చిందో ఆ యొక్క పితరుల మీదకి ఆయన కృప వస్తుంది. కాబట్టి వారు కఠిన చిత్తులై వారు ఆ విధంగా ఉన్నారు. వారిని బట్టి మీరు అతిశయపడకండి సుమా. వారికి ఒక రోజు నిర్ణయించబడింది. ఆ రోజు ఏంటి? ప్రపంచంలోని అన్యజనుల యొక్క ప్రవేశము సంపూర్తి అవ్వాలి. ప్రపంచంలోని అన్యజనుల యొక్క ఎందుకనగా పరలోకపు తండ్రికి ఒక ప్రాంతం వారు, ఎత్తువారు లేక పొట్టివారు అని, నల్లవారు తెల్లవారని కాదు. ఈ భూమండలం అంతా ఉన్న వారందరూ ఆయన పోలికలో చేయబడిన వారి, ప్రతి వారి ఎడల ఆయన ఒకే సమానమైన ప్రేమ, సమానమైన దృక్పథము, సమానమైన వాగ్దానము, సమానమైన వారసత్వము. కాబట్టి పరిశుద్ధులైన ఒక తెస్సలోనికలారా, ఓ పరిశుద్ధులారా, మీరు మరి జాగ్రత్త సుమండి. ఆ ఒలివ చెట్టుకు మీరు అంటగట్టబడి ఉన్నారు. నిజముగా ఒలివ చెట్టుకు ఆ అంటగట్టబడిన వారు ఇక సంపూర్తి అవ్వవలసి ఉంది అని మరి ఒక మాట ప్రవక్త గ్రంథం నుంచి చూసుకుందాము. యెషయా ప్రవక్త ఏం చెప్పాడో, యెషయా గ్రంథము 59వ అధ్యాయము. సో సౌలు గారు చెప్తున్నది ఏది కూడా తన సొంత మాటలు కాదు సుమా. ప్రవక్తల గ్రంథాలను, ధర్మశాస్త్రంలో నుంచి మరి పితరులు చెప్పిన మాటలనే ఆయన చెప్తున్నారు. 20-21 వచనం యెషయా గ్రంథం, ఐజయా 59th చాప్టర్ 20 and 21. సియోను నొద్దకు యాకోబులో తిరుగుబాటు చేయటం మాని మల్లు కొనిన వారి యొద్దకు విమోచకుడు వచ్చును. ఎక్కడికి వస్తాడట? ఎవరి ద్వారా రాయించి పెట్టాడు పరలోకపు తండ్రి? యెషయా భక్తుడి ముందు, ఎంతో చాలా కాలం ముందే, మెస్సయ్య జన్మించక ముందు ఎంతో కాలం, సియోను నొద్దకు యాకోబులో తిరుగుబాటు చేయటం మాని మల్లు కొనిన వారి యొద్దకు విమోచకుడు వచ్చును. ఇదే యెహోవా వాక్కు. నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట ఉంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను ఏమని నిబంధన చేస్తున్నాను? నీ తరతరాలు, నీ పిల్లల మీదకి నా మాటలు ఉంటాయి. కాబట్టి ఈరోజు మళ్ళీ ప్రపంచమంతా ప్రకటించబడుతున్నది వారి ద్వారానే సుమా. వారు ప్రపంచంలో అనేక దేశాలు చెదిరిపోయినప్పటికీ ఆ శేషించబడిన వారి ద్వారానే సర్వసత్యం ప్రకటించబడింది తప్ప, వారి ద్వారానే ఆయన ఘనమైన నామము సజీవంగా ఈరోజు ఉన్నది తప్ప, ఆయన నామమును చిగురింపజేస్తానన్నాడు. ఎవరి ద్వారా చిగురింపజేశాడు? అమెరికా వారి ద్వారానో, ఇంగ్లాండ్ వారి ద్వారానో, ఇంకా ఏ దేశస్తుల ద్వారానో కాదు సుమా. ఆయన స్వాస్థ్యమైన ఇజ్రాయిల్ ద్వారానే, ఆయన స్వాస్థ్యమైన ఆ యొక్క 12 గోత్రికుల ద్వారానే. కాబట్టి సియోను నొద్దకు తిరుగుబాటు చేసిన యాకోబు యొక్క సంతతి యొద్దకు విమోచకుడు వచ్చే రోజు ఒకటి ఉన్నది.
అప్పుడు ఇక ఆయన ఆ విమోచకుడు, ఆ రక్షకుడు ఆయన వచ్చిన తర్వాత ఇక వారితో నేను చేసే నిబంధన ఏంటి, నా ఆత్మను వారిలో ఉంచుతాను ఇంకా అని ఇర్మియా ప్రవక్త ద్వారా ఒక మాట అంటాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31వ వచనం నుంచి 31 జెర్మియా 31:31. ఇదిగో నేను ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొని, ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తర్వాత నేను ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముల మీద దాని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు? నేను ఒక నిబంధన చేయబోతున్నాను, మళ్ళీ ఒక క్రొత్త నిబంధన. సో ఇజ్రాయేల్ వారితోనూ యూదా వారికి నేను చెప్తున్నాను, వారితో చేయబోతున్నాను. కాబట్టి వారి మనసులో ఆయన రాయబోతున్నాడు. సుమా, పరలోకపు తండ్రి రాయబోతున్నాడు మనసులలో. అంటే ఒకేసారి ఎందరైతే శేషించబడిన ఇజ్రాయేల్ ఉంటారో వారందరి మనసులలో ఆయన రాస్తాడు. ఆయన తన దూతలు పంపించి వారి హృదయంలో ఆయన ఉంచుతాడు. ఇక మనమేమో మనకేమో ఇదంతా రిహార్సల్, మనము మన మనసులో పెట్టుకోవాలి, మన హృదయంలో రాసుకుంటూ వెళ్ళాలి దినదినము. సో మన హృదయాలు ఒక పత్రికలుగా మార్చబడాలి, అనేకులకు ఒక పత్రికలుగా మనం అనగా. సో అందుకే దావీదు గారు చెప్పిన ఆ యొక్క తరతరాలు నిలిచి ఉండే మాట అది. ఆయన ధర్మశాస్త్రము దివారాత్రులు ధ్యానించేవారు. సో దివారాత్రులు మనం ధ్యానిస్తే అది దాని మీద మనకి ఇష్టం ఏర్పడుతుంది. మనకి ఇష్ట వస్తువులలో ప్రతి వారికి ఇష్ట వస్తువులు ఉంటాయి. నేను ఉండకూడదు అనడం లేదు సుమా. ఇష్టమైన భోజనాలు ఉంటాయి, ఇష్టమైన తిండి తినడం ఉంటుంది, ఇష్టమైన వస్త్రాలు కట్టుకుంటాం, ఇష్టమైన నగలు ఉంటాయి, ఇష్టమైన వారు ఉంటారు. నేను అవన్నీ ఉండకూడదు అంటలేదు. కానీ వాటన్నిటికన్నా శ్రేష్టముగా ఇష్టమైన దానిగా మీరు ధర్మమును ధ్యానించడం ఎంచుకున్నప్పుడు ఇవన్నీ అడగకునిపే ఇస్తాడు పరలోకపు తండ్రి. హల్లెలూయా. మనము దీన్ని వదిలిపెట్టి వాటి గురించి ప్రాకులాడుతుంటాం. సో ఆయన సన్నిధికి వచ్చేది మనము వాటి గురించి కాదు సుమా, అవి ఆటోమేటిక్గా ఇస్తాడు ఆయన. మనం అడిగి ఊహించిన వాటికన్నా అధికంగా ఇచ్చే నాదుడే తప్ప ఆకాశ పక్షులను పోషించే ఆయన. కాబట్టి ఇదంతా ఆయన చెప్తున్నాడు, ఇదంతా ఒక ప్రణాళిక సుమా. ఆ పరలోకపు తండ్రిది ఒక ప్రణాళిక మీ ఎడల. కాబట్టి ఓ అన్యజనులారా, మీది ఒక ప్రణాళిక, ఆ యొక్క యూదుల యొక్క ఇజ్రాయేల్ యొక్క గోత్రికుల వారిది యొక్క ప్రణాళిక. ఎందుకో యూదా ఇజ్రాయేల్ అంటున్నాడంటే 10 గోత్రాలు కలిసి ఇజ్రాయేలీలు, ఒక గోత్రము యూదా గోత్రము. ఇది మనకు తెలుసు కదా, చాలాసార్లు మీరు విన్నారు. 12 గోత్రాలు సొలొమోను రాజు గారి యొక్క అజ్ఞానమును బట్టి ఆయన తన భార్యలకు బానిసడై తన భార్యను సంతోషపరచడానికి కొరకు ఆయన చేయకూడని ఎన్ని పనులు చేసినందును బట్టి, కట్టకూడని బలిపటలు కట్టినందును బట్టి ఆ యొక్క గోత్రాలను విడదీశాడు పరలోకపు తండ్రి. దావీదు గారికి ఇచ్చిన వాగ్దానమును బట్టి ఆ ఒక్క గోత్రమును చివరి వరకు, అంటే ఆ గోత్రం నుంచి మెస్సయ్య రాబోతున్నాడు కాబట్టి ఆ గోత్రము వారే, ఆ గోత్రికులు ఆ దేశమును ఈ రోజుకు వారు స్వతంత్రించుకున్నారు. వారు అక్కడ సింహాసనం ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి దావీదు గారికి ఇచ్చిన వాగ్దానము చిరకాలం ఉన్నది. కానీ ఈ 10 గోత్రికులు ప్రపంచంలో అనేక చోట్లలో చెదిరిపోయారు. అయితే వారికి వారందరినీ నేను సమకూర్చబోతున్నాను, వారితో నేను ఒక నిబంధన చేయబోతున్నాను. వారి మనస్సులలో, వారి హృదయాలలో నేను నా మాటలు ఉంచుతాను. కాబట్టి మనం ఏం చేయాలి? మన హృదయాలలో దినదినము ఆయన మాటలను పదిలపరుచుకోవాలి, ధ్యానిస్తూ ఉండాలి మన మనసులో వాటిని ఎప్పుడు మనము. అందుకే 119వ కీర్తన చూస్తే, నా శ్రమలో నీ ధర్మశాస్త్రం నాకు తోడుగా ఉండకుంటే నా శ్రమలో నేను నశించి ఉందును అంటాడు. సో మన శ్రమలలోనట, మన బాధల్లోనట మనకు ఓదార్పునిచ్చేది, మనం నశించకుండా కాపాడేది ఆయన యొక్క ధర్మశాస్త్రం. అందుకే దాన్ని నేను ప్రీతికరంగా ఎంచుకున్నాను అంటాడు. కాబట్టి పరిశుద్ధమైన జనాంగమా, మరి మన మనస్సులో, మన హృదయాలలో మనము కూడా ఆ విధంగా ఆయన మాటలు పదిలపరుచుకుందాము. ఎందుకనగా
ఈ యొక్క ఒలీవ చెట్టు అని ఎందుకు సంబోధించాడో పరలోకపు తండ్రి అని ఇంకా ధ్యానిస్తూ వెళుతున్నప్పుడు, నీ మందిరంలో నేను పచ్చవని ఒలీవ చెట్టులాగా ఉండాలని భక్తుడు ఆశపడుతుంటాడు. కాబట్టి మనం కూడా మరి పచ్చని ఒలీవల మొక్కల వలె 128వ కీర్తన 3వ వచనంలో కూడా అంటాడు కదా, నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె, నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె. అవును సుమా, భార్యలు ఎప్పుడైతే ఫలించే ద్రాక్షావల్లి అంటే ఫలించడం అంటే ఓన్లీ గర్భఫలాలు మాత్రమే కాదు సుమా, ద్రాక్షావల్లి వలె ఫలించేవారిగా. ఎందుకనగా తల్లి యొక్క ఫలాలే పిల్లలకు పొందుకుంటారు, తల్లులే పెట్టగలుగుతారు ఫలాలు పిల్లలకు, తల్లులే ఉపదేశం చేయగలుగుతారు. ఎక్కడికి వెళ్ళినా ఏ తల్లి కన్నదో అంటారు, మనకు తెలుసు అందరికీ, ఏ తండ్రి కన్నదో ఎక్కడ అన్నారు. కాబట్టి మరి భార్యలు ఫలించే ద్రాక్షావల్లి వల్ల ఉండాలంటే వారు దివారాత్రము ధ్యానించేవారిగా ఉండాలి. మనం చాలామంది బోధకుల ద్వారా వింటుంటాము, ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిన సేవకులు ఎవరైనా కూడా వాళ్ళ తల్లుల గురించి సాక్ష్యం చెప్పారు తప్ప తండ్రుల గురించి సాక్ష్యం చెప్పిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఒక భక్తుడు ఏదో అంటాడు, నా తల్లి కన్నీటి ప్రార్థన అనే వరదలో కొట్టుకొని వచ్చి నేను పరలోకంలో పడ్డాను అంటాడు. నేను ఎక్కడో పాతాళంలో పడాల్సిన వాడిని, నా తల్లి కన్నీటి యొక్క ప్రార్థన అనే వరదలో నేను కొట్టుకొని వచ్చి పరలోకంలో. కాబట్టి శ్రేష్ఠులైన భక్తులు, యోగ్యులైన భక్తులు అనేకులు కూడా ఈ సాక్ష్యం చెప్పుకున్నారు. కాబట్టి మన పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉండాలి అంటే మన భోజన పళ్ళ చుట్టూ మరి ఒక మాట 11వ ప్రకటన గ్రంథంలో అక్కడ 2 ఒలీవ చెట్ల గురించి కూడా చెప్తుంటాడు. 11వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన 11:4. వీరు భూలోకమునకు ఎలోహిమైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. అక్కడ మరి మోషే ఏలియాల గురించి మాట్లాడుతూ మరి పద్మాసు దీపంలో పరవాసి అయిన యోహాను గారు చెప్తున్నారు. ఎందుకనగా 12 మంది అపోస్తలుల్లో 11 మంది ఏమయ్యారు చెప్పండి, ఏమయ్యారు? 11 మంది హతసాక్షులే అయ్యారు. ఈ ఒక్క భక్తుడే ఆయనను మరి రకరకాలుగా చంపాలని చూశారు, గుర్రలతో తొక్కించాలని చూశారు, కాగుచున్న నూనె బావిలో వేశారు. నూనె పడితేనే బొబ్బలెక్కుతుంది మన దేహం, కాగుచున్న నూనెలో. ఈయన చచ్చట్లు లీడని తీసుకెళ్ళి ఒక నీరు లేని ప్రాంతంలో, మళ్ళీ ఇంకా రాలేని ప్రాంతంలో పద్మాసు ద్వీపంలో పడేసేశారు. అక్కడ పరలోకపు తండ్రి దర్శించాడు. అక్కడ ఆయనకు చూపిస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఈ యొక్క అన్యజనుల యొక్క ప్రవేశము ఎప్పుడు సంపూర్తి కాబోతుంది, అన్యజనుల యొక్క ప్రవేశము ఎప్పుడు సంపూర్తి కాబోతుంది అనగా 6వ అధ్యాయము ప్రకటన గ్రంథము 9, 10, 11 వచనాలు చూసినట్టు. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు ఎలోహిం వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచి తిని, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రదండగా చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. హల్లెలూయా. సౌలు గారు ఏం చెప్పారు? అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు అని. కానీ పద్మాసు దీపంలో పరవాసి ఉన్న యోహాను భక్తుడికి ఏం తెలియపరిచాడు పరలోకపు తండ్రి? హతసాక్షుల లెక్క సంపూర్తి అగు వరకు. ఇక ఇది ఎవరి చేతుల్లో లేదు. అందుకే ఆ సమయమైనను ఆ గడియ అయినను ఎవరికీ తెలియదనేది పరలోకపు తండ్రి అన్న మాటలు ఇందుకే. సో ఇప్పుడు రకరకాలుగా ప్రెడిక్ట్ చేస్తుంటారు. నేను కొత్తగా విశ్వాసంకి ఎంటర్ అయిన 94లో చెప్పారు, మేము వెళ్ళిన వారు ఆ పాలకొల్లు వారు 2004లో ఆయన సెకండ్ కమింగ్ అని. అటు తర్వాత 2012 అని చెప్పారు కొందరు, అటు తర్వాత 2017 అని, 2018 అని, ఈ రకరకాలుగా ఇప్పుడు బయలుదేరుతున్నారు రకరకాల. ఈ భూమి మీద ఎవడైనా చెప్తున్నాడంటే వాడు అపవాది సంబంధి
మాత్రమే సుమా. పరలోకపు తండ్రి సంబంధికి శరీరధారిగా ఉన్న యాషువాకే తెలియనిది ఇక ఎవరికి తెలియపరచబడుతుంది? ఆయన చెప్పాడు, పరలోకంలో ఉన్న దూతలకు సైతమును తెలియదు, నాకు సైతము తెలియదు అని అన్నాడంటే, కాబట్టి పరిశుద్ధమైన జనాంగమా ఆయన చెప్తున్నాడు, మనం ఏంటంటే మెలకువగలిగి మనము దినదినము మనం ఏ విధంగా మనం ఘటాలను కాపాడుకుంటున్నామో చూసుకొని మన మనస్సులలో ఆయన మాటలు నింపుకుంటున్నామా, మన హృదయంలో ఆయన ధర్మ విధులను రాసుకుంటున్నామా. ధర్మ విధులు మన హృదయంలో రాసుకున్నప్పుడు ఇంకా ఎలా? రాత్రి జామున మంచి మెసేజ్ విన్నాం కదా, మరి మన ధ్యానము, మన మాటలు, మన హృదయ ధ్యానము ఆయనకు ప్రీతికరం అవ్వాలి. ఎప్పుడు ప్రీతికరం అవుతాయి? ఈ హృదయంలో మనము పదిలపరుచుకున్నప్పుడే, హృదయంలో నింపుకున్నప్పుడే, హృదయం నింపుకున్న దాన్ని బట్టి నోరు పలికినప్పుడే. కాబట్టి రెండవ విషయం ఏం చెప్తున్నాడు ఇక్కడ? అన్ని జనుల ప్రవేశము సంపూర్తి అవడమే కాదు, హతసాక్షులే అక్కడ ఆ బలిపీఠం కింద ఉండి వాళ్ళు మొరపెడుతున్నారు పరలోకపు తండ్రి, అయ్యా నాదా సత్యస్వరూపి, ఇంకా ఈ భూనివాసులకు ఇంకెంతకాలము మీరు తీర్పు తీర్చారు? అనేకులు చంపుతున్నారు, అనేకులు వేదనలకు గురవుతున్నారు, అనేకులు బాధలు పడుతున్నారు. ఈ భూప్రపంచం అంతటా సువార్త ప్రకటించబడింది, అయినా ఇంకా కొందరు మరి విశ్వసించడం లేదు, నమ్మడం లేదు. మరి ప్రకటిస్తున్న వారిని హింసిస్తున్నారు. హింసల పాలు అంటే ఇది అప్పుడే ఆరంభమైంది. అపోస్తలుల సౌలు తెస్సలోనికీయులకు చెప్తున్నాడు అంటే ఆ యూదయ ప్రాంతంలోనే ఆరంభమైంది. అందుకే ప్రపంచంలో అన్ని వైపులకు చెదిరిపోయారు. మరి వాళ్ళు చెదిరిపోవాలంటే తోమా గారు మన భారతదేశంకి రావాలంటే అక్కడ చక్కగా చల్లగా ఉంటే వస్తాడా భారతదేశానికి? సో ఇక్కడికి వచ్చి ఇక్కడ మరి మన భాషను నేర్చుకొని ఆయన సువార్త ప్రకటించి మరి ఆ యొక్క థామస్ మౌంటైన్ అని చెన్నైలో ఉంది, దాన్ని చెన్నై వెళ్ళినప్పుడు వెళ్ళాము అక్కడికి. సో ఆయనను ఆయన రక్తము, ఆయన తలను నరికిన చోటు ఆయన చంపారు. సో ఈ విధంగా అనేకులు హతసాక్షులయ్యారు. ఆ 11 మంది మరి అపోస్తలుల సౌలు గారిని కూడా హతసాక్షి చేశారు. కాబట్టి ఇంకా మరి లక్షల కొలది 321లో నైసియా కౌన్సిల్ ద్వారా ఆ నైసియా కౌన్సిల్ ఎదిరించిన వారిని ఆ యొక్క రోమా చక్రవర్తి అనేకులను చంపుతూ వచ్చాడు, అనేకులు హింసల పాలు చేస్తూ వచ్చాడు. అనగా ప్రతి కాలంలో జరుగుతూనే ఉంది. ఎందుకనగా జనులు పరిశుద్ధమైన మార్గంలో, నీతి మార్గంలో వెళ్ళి ఆ యొక్క నిత్య రాజ్యమును స్వతంత్రించుకోకూడదనే అపవాది యొక్క కుట్ర. అపవాది మనల్ని విననివ్వడు, మనల్ని అనుసరించనివ్వడు. విన్నా అబ్బా చాలా బాగుంది, మెసేజ్ చాలా బాగుంది అంటాము. అది ఏ విధంగా? ఆ యొక్క రాతి నీళ్ళను పడిన విత్తనం వలె అది వెంటనే మొలకెత్తుంది, ఎండ రాగానే వేరు లేదు కాబట్టి. కానీ ఆ విధంగా మనం ఉండకూడదు. విని సంతోషించే వారంగా కాదు, మంచి నేలను విత్తబడిన విత్తనం వలె అది వృద్ధి చెంది అది చెట్టై ఆకాశ పక్షులు దాని మీకు వచ్చి నివాసం చేసే విధంగా మనము ఒక చెట్లలాగా ఉండాలి. కాబట్టి ఆ విధమైన కొమ్మలుగా మనం ఉన్నప్పుడే నిజమైన ఒలివ చెట్టుకు మనము అంటగట్టబడుతున్నాము. కాబట్టి అంటగట్టబడుచున్న మనము మరొకసారి కూడా నేను మళ్ళీ చెప్తున్నాను. సో ఆయన యొక్క ఇంకొక సందర్భంలో కూడా అబ్రహాం గారికి తెలియపరుస్తాడు పరమ తండ్రి. ఆయన గర్భంలో కుమారుడు కూడా పుట్టకమునిపే, ఆయన సంతానం ఇస్సాకు గారు కూడా పుట్టకమునిపే, అయ్యా నీ 4వ తరం వారు ఇక్కడికి వస్తారు మళ్ళీ ఈ ఐగుప్తు దేశానికి. తమది కాన్ దేశంలో వాళ్ళు 430 సంవత్సరాలు వారిక్కడ ఉంటారు. ఎందుకు వారిని అన్ని సంవత్సరాలు అక్కడ దాసుత్వం ఉంచాడట? ఆయన వాగ్దానం ఇచ్చిన ఆ కానాను దేశాన్ని స్వతంత్రించుకోవాలంటే అక్కడున్న ప్రజల యొక్క అక్రమము సంపూర్తి అవ్వాలి. అంటే పాపము పూర్తిగా పండాలి. పాపం పండిత్ అంటారు కదా, ఈ లోకంలో అంటారు కదా. మరి నిజంగా చూస్తుంటే వాడి పాపం పండినట్టుంది అంటారు, మితిమీరే పనులు చేస్తుంటుంటే. కాబట్టి అక్కడ చూడండి ఒకసారి, ఆదికాండము 15వ అధ్యాయము. అనేక సందర్భాలు మనం ధ్యానించుకుంటాము, కానీ ఎందుకు నేను చెప్తున్నానంటే పరలోకపు తండ్రి ఏ కార్యము చేసేదైనా ఆయనది ఒక ప్రణాళిక కలిగి ఉంటుంది, ఒక సంకల్పం కలిగి ఉంటుంది. కాబట్టి ఆ ప్రణాళికను మనము అర్థం చేసుకుని ఆయన అడుగుజాడల్లో వెళ్ళాలి. 15వ అధ్యాయం ఆదికాండము 15వ అధ్యాయము 13వ వచనం చూసుకున్నట్టయితే, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశముందు నివసించి ఆ దేశం వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో
ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు, మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడదువు. అమ్మోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రహాముతో చెప్పెను. అక్కడుండే ఆ ప్రాంతంలో కానాను దేశంలో ఉండే అమ్మోరీయుల యొక్క అక్రమం సంపూర్తి అయ్యే వరకు ఈ విధముగా నీ యొక్క సంతానం ఇక్కడ 400 దాదాపు 400 సంవత్సరాలు దాసత్వం ఉంటారు. అంటే ఈ యొక్క లోకములో కూడా మరి మనం చూస్తూ ఉంటుంటే ఈ తెగుళ్ళు పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన అనేకమైన తెగుళ్ళు. సో ఈ తెగుళ్ళు ఆరంభం మాత్రమే సుమా, తెగుళ్ళు ఆరంభం మాత్రమే. ఇంకా మనము ఆ స్థితికి వెళ్ళలేదు. ఆయన రాకడకు ఇంకా మనం వెళ్ళలేదు. ఇవన్నీ మరి ఎందుకనగా వధువు ఆ శ్రమల గుండా వెళ్ళవలసి ఉంది. అయితే ఏర్పాటు చేయబడ్డ వారి నిమిత్తము శ్రమల దినాలు తక్కువ చేయబడతాయి. ఏర్పాటు చేయబడ్డ వారి నిమిత్తం. కాబట్టి మనం ఏర్పాటు చేయబడ్డ వారిలో ఉన్నామా లేదా అని మనము పరీక్షించుకున్నప్పుడు నిజముగా మనము నిజమైన ఒలివ చెట్టుకు అంటగట్టబడినామా, నిజముగా అన్ని జనుల యొక్క ప్రవేశము సంపూర్ణమై అవ్వడం అంటే మన వంతు ప్రయాస ఏంటి, మనం ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా మరి ఆయన రాజ్యం కొరకు ప్రయాసపడాలని మనము గ్రహించినప్పుడు డెఫినెట్గా పరలోకపు తండ్రి మనల్ని మన కుటుంబాలను మన వంశాలను ఆశీర్వదిస్తాడు. వచ్చే ఆ యొక్క శ్రమల నుంచి, ఆ బాధల నుంచి, ఆ ఇరుకుల నుంచి డెఫినెట్గా ఆయన పర్ణశాల మాటన మనల్ని దాచిపెడతాడు. పర్ణశాల మాటన ఆయన మనల్ని దాచిపెడతాడు సుమా. కాబట్టి మరి ఒకసారి నేను మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడైనా ఎవరైనా ఇజ్రాయేల్ గురించి, యూదుల గురించి ఎవరు మాట్లాడినా మరి వారు తెలియక, అవగాహన లేక మాట్లాడుతున్నారని మనము వారి గురించి ప్రార్థన చేయాలి తప్ప వారిని బట్టి మనమేదో నేనెవరినో మరి అసహించుకోవాలని నేను ఎవరికి చెప్పడం లేదు. అనగా మనం ఎక్కడన్నా అతిశయపడుతున్నామా వారి యొక్క ఉపదేశాలను విని, లేక ఇజ్రాయేల్ తొట్టుపడ్డారని మనం ఎక్కడన్నా అతిశయపడుతున్నామా మనం పరీక్షించుకోవాలని నేను మన గురించి మరి ఆ యొక్క బాధతో, ఎందుకనగా వారెవరు మన పితరులు, వారెవరు మన పితరులను అంటుంటుంటే మనకు రోషం రాదా? నీ తోబుట్టువులను అంటుంటుంటే, నీ బంధువులను అంటుంటుంటే, నీ తల్లిదండ్రులను అంటుంటే నీకు రోషం రాదా? మరి మనం ఎవరి రక్తం అన్నది ఆ యొక్క ఆ పౌరుషముతో, ఆ బాధతో, ఆ వేదనతో అపోస్తలుడైన సౌలు గారు ఎలా అన్నారో మరి మన పితరులు, ఎందుకంటే వారికి అంటగట్టబడిన మనము, వారి ద్వారా వారు కరుణించి మన ఎడల జాలి చూపి పరలోకపు తండ్రి వారి ద్వారా రక్షణ మనకు కలగజేస్తే వారి మీదనే మనం హెచ్చించుకుంటే మరి మనం ఏమైపోతామని ఒక బాధతో, మరి ఏమైపోతామని ఒక భయంతో మరి ఈ యొక్క మాటలను, ఈ యొక్క రోమా పత్రికను ధ్యానించాలని పరలోకపు తండ్రి ప్రేరేపించాడు. కాబట్టి మరొకసారి మళ్ళీ మనల్ని మనం పరీక్షించుకుందాము. ఆ యొక్క వేరుకు అంటగట్టబడిన మనము ఆ యొక్క సారవంతమైన వేరు నుంచి మనము ఫలాలు ఫలించే వారముగా, వారు నడిచిన అడుగుజాడుల్లో మనం నడిచి వారు పొందుకున్న వాగ్దానములు, వారు పొందుకున్న ఆశీర్వాదములు పొందుకొని మనము కూడా, మన సంతానము కూడా మరి దేశం యొక్క, భూమి యొక్క ఉన్నత స్థలములు ఎక్కునట్లుగా మరి శ్రేష్టమైన, ఎందుకనగా శ్రేష్టమైన గర్భఫలాలు ఇచ్చేవాడు ఆ పరలోకపు తండ్రి సుమ. మన గర్భఫలాలకు శ్రేష్టమైన జంటలను ఇచ్చేవాడు ఆ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన ఉద్యోగాలు ఇచ్చేవాడు ఆ పరలోకపు తండ్రి. కాబట్టి ఆ ఒలివ చెట్టుకు అంటగట్టబడిన మనము ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటూ మనం ముందుకు సాగినట్లయితే పరలోకపు దేవుని చేత పరమ తండ్రి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ పరమ తండ్రి మాటలు మన అందరి హృదయాల్లో ఆశీర్వదించును గాక.